హలో అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అయితే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో, మహాశివరాత్రి రోజైతే మాకు ఎలాంటి ప్లానింగ్ లేకుండే, ఎక్కడికెళ్దామా అనే ఆలోచన కూడా లేకుండే. అమ్మ వాళ్ళు పిలిచినారు ఊర్లో జాతరకి రమ్మని చెప్పేసి. ఇంకా మా హస్బెండ్‌కి వర్క్ ఉండే ఈవినింగ్ టైంలో వెళ్దామని చెప్పేసి, ఇంకా మార్నింగ్ లేచి ఇల్లు మొత్తం సర్దుకొని, తుడుచుకొని దేవుడికి దీపం పెట్టి పాయసం అన్నం చేశాను. సో, దేవుడికి నైవేద్యం పెట్టేసి ఇంకా మేమైతే ఇక్కడ లోకల్‌లో దేవరకొండలో ఉన్న గుడికి శివాలయంకైతే ఎళ్ళేసి వచ్చినామనమాట. ఎళ్ళేసి వచ్చిన తర్వాత మా హస్బెండ్ వర్క్ చేసుకోవడానికి ఆఫీస్‌కెళ్ళిపోయినాడు. ఇంకా అప్పుడు 4:00కి మా అక్క వాళ్ళు కాల్ చేసినారు. అంటే ప్రతిసారి మహాశివరాత్రి టైంలో అనుకుంటున్నామనమాట. ఎళ్దాము, ఎక్కడికైనా ఎళ్దాం అని చెప్పేసి. సో, నేను చూపిస్తున్న ప్లేస్ మీకెవరికైనా తెలిసుంటే, మీరెవరైనా గెస్ చేసుంటే కామెంట్ చేయండి. ఈ ప్లేస్ ఈ ప్లేస్ అయితే దైదా అండి. దైదాలో అమరలింగేశ్వర స్వామి గుడి ఇక్కడ ఇది. ఇది శివాలయము. సో, ఈ శివాలయము కొండల లోపల గృహాలలో ఉంటదనమాట. మీరెప్పుడైనా ఎళ్ళుంటే కామెంట్ చేయండి మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో. నేనైతే ఫస్ట్ టైమ్ ఎళ్ళినా, ఫస్ట్ టైమ్ చూసాను. ఫస్ట్ టైం గృహలోంచి ఎళ్ళి శివలింగాన్నయితే దర్శించుకున్నాను. సో, గృహలో ఎళ్ళాలంటే ఫస్ట్ భయమేసింది ఎట్లా ఉంటదని చెప్పేసి. బట్ లోపలికెళ్ళగానే అన్నీ లైట్స్ ఉన్నాయన్నమాట. సో, అన్ని లైట్స్ ఇంకా ఫ్యాన్స్ కూడా అరేంజ్ చేసినారు. స్టార్టింగ్‌లో కొంచెం దోమలుండే. ఇంకా ఎళ్తుండేసరికి అసలు దోమలు లేవు, ఏం లేవు. కంప్లీట్‌గా లైటింగ్స్ చూస్తున్నారు కదా! కొండల గృహలో ఉంది. లోపలికి గృహ ఉంది. గృహలో ఉందనమాట. పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద రాళ్ళు. సో, గృహలో ఉంది. నాకైతే మస్తు ఎక్సైట్ అయిపోయినా నేను లోపలికెళ్ళగానే. మస్తు ఫీలొచ్చింది. నేను ఫస్ట్ నాకు వీడియో షూట్ చేసుకుందామనే ఉద్దేశమే లేదు. సో, మీతో ఖచ్చితంగా ఈ ప్లేస్ షేర్ చేసుకుందామని చెప్పేసి నేనైతే వీడియో షూట్ చేస్తున్నాననమాట. మీరెవరైనా దైదాలో ఉన్న ఈ అమరలింగేశ్వర స్వామిని మీరెప్పుడైనా దర్శించుకుంటే, మీరెప్పుడైనా ఎళ్ళుంటే కామెంట్ చేయండి. మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం వెళ్ళినా అందులో మార్నింగ్ టైంలో వెళ్ళలేదు మేము. అక్కడికి రీచ్ అయిపోయేసరికి 9:30, 10 అయింది. గుడి ఇంకా ఓపెన్ అవ్వలేదు. అప్పుడు స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. నైట్ టైంలోనే కళ్యాణం జరుగుతుందనమాట. సో, చాలామంది జనాలొచ్చినారు. కొంతమంది జాగారం చేయడానికొచ్చినారు. కొంతమంది నిద్ర చేయడానికొచ్చినారు. ఇంకా మేము గృహాలలోంచి వెళ్ళినాము. మేము, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. అందరం వెళ్ళినాము. మంచిగా అనిపించింది. ఎళ్ళినంతసేపు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ ఎళ్ళినాము. సో, ఫస్ట్ టైం ఎళ్ళిన కొండలలో, గృహాలలోకెళ్ళినా గదా! నాకు మస్తు ఎక్సైట్ ఉండే. ఇంకా హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది హార్ట్‌కి. ఇంకా అక్కడ అక్కడ ఆహ్, ఆహ్, శివలింగం అక్కడ లోపలుంది. అక్కడైతే తాళం ఏసినారు. చూసినాం కానీ లోపలికైతే ఎళ్ళలేదనమాట. ఎళ్ళలేదు. ఇక్కడ చెవులో ఆహ్, ఏం చెప్ ఏదైనా చెప్పుకుంటే అది మంచి అది అవుతదంట మనకి. ఇంకా నేను, మా హస్బెండ్, మా అక్క వాళ్ళ పిల్లలు అందరమైతే అలా చేశాము. ఇంకా అక్కడ శివలింగాన్నయితే దండం పెట్టుకొని, మనసులో ఉన్న కోరికలనైతే చెప్పుకున్నామనమాట. సో, ఇక్కడ మనము ఏది కోరుకుంటే అది జరుగుతదని నమ్మకము భక్తులకి. ఇంకా మేము గూడా అలానే చేశామనమాట. మా పిన్ని ఎనకాల నుంచి మంచిగా మొక్కుకో అని చెప్తుంది. సో, మొక్కుకున్నాము. నేను, మా హస్బెండ్ ఎళ్ళినాము. చూసారా నేను చెవులో చెవులో చెప్పాలంట. చెవులో చెప్పాను సీక్రెట్‌గా దేవుడికి నాకేం కావాలని జెప్పేసి. సో, నా కోరికలను దేవుడు త్వరగా తీర్చాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇంకా చెప్పుకున్న తర్వాత సో, అక్కడ దర్శించుకొని దండం పెట్టుకున్నాము. నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. నాకు తెలిసి డే టైమ్‌లో ఎళ్ళడం కంటే నైట్ టైమ్‌లో ఎళ్ళడమే మంచిదని నా ఫీలింగ్. ఎందుకంటే ఎండలు గదా! ఎండాకాలం గదా! సో, ఎండలు కొట్టి అగడొచ్చి ఆ బండల కింద మనం ఎళ్తుంటే మనం తట్టుకోలేమో అని నా ఫీలింగ్. మేము అంటే కావాలనే ఈవినింగ్ టైమ్‌లో బయలుదేరలేదు. టైం సెట్ అవ్వక ఈవినింగ్ టైమ్‌లో అనుకోని ఈవినింగ్ 4కి అలా అనుకోని స్టార్ట్ అయిపోయినామనమాట. చాలా మంచిగా అనిపించింది. ఇంకా స్టార్ట్ అయిపోయి అక్కడ దండం పెట్టుకొని ఇంకా లోపలికొచ్చేసినాము. అక్కడ ఒక చిన్న శివలింగం ఉంది. అక్కడ గూడా పూజలు జేస్తున్నారు. చూడండి ఇక్కడ కొబ్బరికాయలు ఉన్నాయి గదా! కొబ్బరికాయల చుట్టూ లోపల శివలింగం ఉంది. అక్కడ గూడా పూజలు జేస్తున్నారనమాట. సో, మేము కూడా రావడం నాకైతే బ్లెస్సింగ్ అని చెప్పుకోవాలి.
అంత మంచిగా అనిపించింది. డే టైమ్‌లో కూడా రావచ్చు. డే టైమ్‌లో వస్తుంటే ఆ కాలువలు అవి ఇవి చూడొచ్చు. చుట్టుపక్కల ఉన్నాయి చూడొచ్చు. అవేం నాకు కనిపించలేదు. చీకటి కదా! బట్ టెంపుల్ మాత్రం దేవుడిని మాత్రం కరెక్ట్‌గా మేము అంటే మంచిగా లైటింగ్స్ వల్ల మేము దర్శించుకోవడం జరిగింది. సో, మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి అక్కడ ఎంత చిన్న చిన్న శివలింగాలున్నారు. ఆహ్, దేవుడున్నాడనమాట. సో, మాకైతే మంచిగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మళ్ళీ ఎనక్కెళ్ళాల్సిన అవసరం లేదు. అట్లనే ముందుకెళ్తే బయటికెళ్ళే దారి ఉంటదనమాట. కింది నుంచి ఎళ్తున్నాం గదా! అది బయటికెళ్ళే దారి. ఇంకా మేమందరం అలాగే ఎళ్ళినాము. కొంతమంది ఏజ్డ్ పీపుల్స్ వస్తే మాత్రం ఆ బండ కింద నుంచి ఎళ్ళడం అయితే కష్టం. కానీ ఇంత ముందుకి ఇలా లేదంట. లైటింగ్స్ లేవంట. ఇంత పర్ఫెక్ట్‌గా అయితే లేదంట. చాలా ఇలా పాక్కుంటూ, పాక్కుంటూ ఎళ్ళేవాళ్ళంట. ఇప్పుడు కొంచెం మంచిగా చేసినారు. ఇంకా రూట్ గూడా మార్చి ఆ దేవుడికి దగ్గర ఉండేటట్టు, దారి దగ్గర ఉండేటట్టు చేసినారు. కొంత టైమే పట్టింది మేమెళ్ళడానికి లోపలికి. సో, ఒకవేళ నిజంగానే కొంచెం ఎక్కువ సమయం పట్టినా గూడా అంతగా అనిపియదు. ఎందుకంటే లైటింగ్స్ ఈవినింగ్ టైంలో మంచిగా ఉందనమాట. చెప్పడం రావట్లేదు. మీకు వీడియోలో చూస్తే అర్థమైపోతుండొచ్చు. ఇదైతే బయటికెళ్ళే దారనమాట. సో, మేమందరమైతే ఇలా బయటికెళ్ళేసినాము. బయటికెళ్ళినాము. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగుండే. ఇంక అక్కడే అన్నదానం గూడా జరిగింది. అయితే నేననుకున్న మధ్యాహ్నం టైంలోనే అన్నదానం ఉంటదేమో అని అనుకున్నాను. కానీ మేమెళ్ళేసరికి 10 అయింది. 10 కాంచి మళ్ళీ దర్శనం చేసుకునేసరికి 11:30 అట్లా అయిపోయింది. 11:30 అయిపోయింది. అక్కడ కూర్చొని కొద్దిసేపు ఇంకా మేము అన్నం తినడానికి వెళ్ళామనమాట. చెప్పాను కదా! లంచ్ టైమ్‌లోనే అనుకున్నాము. కానీ ఇక్కడ నైట్ టైమ్‌లో గూడా అన్నం పెట్టినారనమాట. సో, మాకైతే మంచిగా హ్యాపీగా అనిపించింది. ఆ లేట్ నైట్‌లో మళ్ళీ ఎళ్లి ఏం వండుకోవాలని చెప్పేసి కొంచెం ఆలోచన ఉండే. కానీ అక్కడే ఫుడ్ పెట్టేసినారు. మేమైతే మంచిగా హైజీనిక్‌గా పెట్టినారనమాట ఫుడ్. సో, మంచిగా మనం ఏదో ఫ్యామిలీ ఫంక్షన్‌లోకెళ్ళి తిన్న ఫీలింగొచ్చింది. అంత బాగా పెట్టినారు ఫుడ్డు. నాకైతే మంచిగా అనిపించింది. ఇది గుడి లోపలికి ఎంట్రన్స్ అనమాట. సో, చూడండి అక్కడ శివలింగము, ఆమె పూజ చేస్తుంది కదా! శివలింగము. ఇంకక్కడ అక్కడ దేవుడున్నారు. మేమైతే మొక్కుకున్నామనమాట. సో, నాకైతే మంచిగా ఫీలొచ్చిందనమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా ఊర్లో అనమాట కళ్యాణం జరిగింది. ఓకేనా? బాయ్ బాయ్.